ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే ఈ ఫ్యాంగ్ హీరో మీద రివెంజ్ తీసుకోవాలి అని చెప్పి హీరో అక్కని సిటీకి బయట ఉన్న ఒక హోటల్లో తీసుకుని వెళ్ళి వదిలేస్తాడు కదా. ఇప్పుడు హీరో అక్క హీరో దగ్గర మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు హీరో అక్కకి యాక్సిడెంట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఎపిసోడ్ లో చూసారంటే హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ కి జియాన్ కాల్ చేసి ఇలా లీవే అక్కకి యాక్సిడెంట్ అయింది అన్నట్లు చెప్పగా అంతే హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న అని ఎవరి మాట వినకుండా హీరోని చూడాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. హీరో అక్కని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు కదా, కానీ వాళ్ళ అక్క హాస్పిటల్లోనే చనిపోతారు. ఇంకా హీరో వాళ్ళ అక్కకి చేయాల్సిన ఫైనల్ రిచువల్స్ అంతా చేస్తాడు. అప్పుడు జియాన్ ఇలా అంతా జరగడానికి ఆ ఫ్యాంగే కారణం, వాడే మీ అక్కని అంత దూరంలో ఉన్న హోటల్కి పిచ్చుకుని వెళ్ళి వదిలాడు. ఇంత పెద్ద తప్పు చేసిన తరువాత కూడా ఎలాంటి గిల్టీ అన్నది లేకుండా వాడి ఇష్టానికి అక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి పనులు చేస్తున్నాడు తెలుసా అని జియాన్ చెప్తున్నప్పుడు నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అని హీరోయిన్ జియాన్ని అరుస్తుంది. ఆ టైం అక్కడికి హీరో అక్క హస్బెండ్ వచ్చి ఇదే ఛాన్స్ అని హీరో దగ్గర గొడవ పట్టుంటాడు. నీ వల్లనే నా వైఫ్ చనిపోయింది అని చెప్పి హీరోని కొట్టుంటాడు. ఇలా ఎటుపక్క చూసినా హీరోకి ప్రాబ్లమ్సే. ఆల్రెడీ వాళ్ళమ్మని కాపాడుకోలేకపోయాడు అని చాలా ఫీల్ అవుతూ ఉనింటాడు. అలాంటిది ఇప్పుడు వాళ్ళ అక్క ఇలా చనిపోవడాన్ని అసలు యాక్సెప్ట్ చేసుకోలేకపోతాడు. వాడి వల్లనే వాళ్ళ అక్క చనిపోయింది అని చెప్పి చాలా ఫీల్ అవుతాడు. సుషీనే ఇప్పుడు హీరోని పక్కన ఉండి ఓదార్చడానికి ట్రై చేస్తుంటుంది. కొద్ది కొద్దిగా హీరో మనసుని మార్చాలి అని చెప్పి హీరోతో చాలా టైం స్పెండ్ చేస్తుంది. వాణ్ణి బయటికంతా పిలుచుకుని వెళ్తుంది. అలా ఒకరోజు ఇద్దరు బయటికి వెళ్ళినప్పుడు ఫుల్గా మంచు పడుతుంటుంది. ఆ టైం హీరో హీరోయిన్ దగ్గర నీకేమైనా ఆశ ఉందా, డ్రీమ్ ఏమైనా ఉందా అని అడిగినప్పుడు నాకు ఇప్పటికీ ఉన్న ఒకే ఒక ఆశ అంటే అది నేను లవ్ చేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, అది త్వరగా జరగాలి అంటుంది. కానీ హీరో దానికి ఎలాంటి సమాధానం చెప్పకుండా ఒకవేళ నేను ఏమైనా తప్పు చేశాను అంటే అప్పుడు నువ్వు ఏం చేస్తావు అన్నప్పుడు నేనేం చేస్తాను, నీ దగ్గర ఫుల్గా గొడవ పడతాను, తిట్టాను, ఆ తరువాత నువ్వు నరకానికి వెళ్తావు అని వాడి దగ్గర పనిచేస్తుంటుంది. హీరో కూడా హీరోయిన్ దగ్గర హ్యాపీగా సంతోషంగానే ఉంటాడు. కానీ హీరోయిన్కి ఒక పక్క లీవే ఎందుకు ఇలా అంతా మాట్లాడుతున్నాడు అని ఒకటే ఆలోచన. అయినా కూడా వాళ్ళక్క ఇలా సడన్గా చనిపోవడం వల్లనే ఇలా అంతా మాట్లాడుతున్నాడు, కొన్ని రోజుల్లో అంతా సెట్ అయిపోతుంది అని హీరోయిన్ పెద్దగా తీసుకోదు, లైట్ తీసుకుంటుంది. ఇంకా ఇలానే కొన్ని రోజులు గడుస్తుంది. ఇప్పుడు హీరోకి సొంతం అని చెప్పుకోవడానికి హీరోయిన్ మాత్రమే ఉంది. వీళ్ళిద్దరి రిలేషన్షిప్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు హీరో హీరోయిన్ దగ్గర నీ కంపెనీ షేర్ ని నేను నా పేరుకి మార్చుకుందామని అనుకుంటున్నా అన్నప్పుడు హీరోయిన్ కూడా ఓకే మార్చుకో, ఏం ప్రాబ్లం లేదు అంటుంది. అప్పుడు హీరో ఎందుకు అని అడగవా అని అడగ్గా అదెందుకు నేను అడగాలి, నువ్వు ఏం చేసినా దానికి ఏమైనా రీజన్ ఉంటుంది అంటుంది. ఇలా హీరోయిన్ హీరో చాలా అండర్స్టాండింగ్ గా ఉంటే ఇంకో పక్క హీరోయిన్ అమ్మా నాన్నని చూసారంటే హీరోయిన్ ఎప్పుడు హీరోని లవ్ చేస్తుంది అని వాళ్ళకి తెలిసిందో అప్పటి నుండి ఏదో ఒక ప్రాబ్లం చేస్తూనే ఉంటారు. హీరోయిన్ కి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పి టార్చర్ చేస్తుంటారు. సో ఇప్పుడు హీరో అడుగుతాడు మీ అమ్మ ఏం చెప్తున్నారు అని అడిగినప్పుడు వాళ్ళేం చెప్తారు ఎప్పటిలానే అని హీరోయిన్ చెప్పినప్పుడు హీరో వచ్చి ఇలా ఎన్ని రోజులు నేను సైలెంట్ గానే ఉండేది, నేను రేపే మీ ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్న దగ్గర మాట్లాడతాను అన్నప్పుడు హీరోయిన్ నిజమా చెప్తున్నావు, ఇలాంటి టైంలో నీకు ఓకేనా మన గురించి మాట్లాడటానికి అని హీరోయిన్ అడిగినప్పుడు ఏ రోజైనా నేనే కదా వచ్చి మాట్లాడాలి, నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా నెక్స్ట్ డే చాలా హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ని చేస్తుంటుంది. ఆ టైం సుషికి తన ఫ్రెండ్ అద్దాలమ్మాయి కాల్ చేసి లీవే మీ అమ్మ నాన్న దగ్గర మాట్లాడటానికి ఈరోజు మీ ఇంటికి వస్తున్నాడు అని చెప్పావు కదా, కానీ వాడు ఇక్కడ కాలేజ్లో ఆ లీనా అమ్మాయి దగ్గర మాట్లాడుతున్నాడు ఏంటి అన్నట్లు చెప్పగా హీరోయిన్కి ఏం అర్థం కావడం లేదు. లీనా అయితే వాళ్ళ కాలేజే కాదు కదా, సో వాడెందుకు ఇప్పుడు సంబంధమే లేకుండా లీనాని కాలేజ్కి రప్పించి మాట్లాడుతున్నాడు, ఏమైంటుంది అని హీరోయిన్ ఆలోచిస్తుంటుంది. కాసేపట్లోనే హీరో ఇంటికి వస్తాడు. హీరోయిన్ అమ్మకి అయితే అసలు నచ్చడం లేదు. సో ఒకలా ముఖం తిప్పుకొని ఆమె వెళ్ళిపోతారు. హీరోయిన్ నాన్నని హీరోని వెల్కమ్ చేసి టీ అంతా సర్వ్ చేసి హీరో దగ్గర మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు.
నీకు బానే తెలుసు కదా, మాకున్నది ఒకే ఒక కూతురు. తను ఆశపడింది చేసి ఇవ్వాలి అన్నదే మా ఆశ. కానీ వాళ్ళమ్మ సంబంధం లేకుండా ఈ పెళ్లి జరిగితే ఎవరికీ ప్రశాంతత ఉండదు. వాళ్ళమ్మ డ్రీమ్ వచ్చి సుషిని ఎలా అయినా అబ్రాడ్లో చదివించాలి అన్నదే. సో నేను నీకు హెల్ప్ చేస్తాను. ఊరికే మీరిద్దరూ కలిసి అబ్రాడ్కి వెళ్ళి చదవండి. ఇప్పుడేం నీకు వయసు అయిపోయింది, అంతలోనే కంపెనీ అంతా స్టార్ట్ చేస్తున్నావు. నువ్వు బాగా చదువు, ఆ తరువాత మళ్ళీ మన ఊరికి వచ్చి కంపెనీని స్టార్ట్ చేయి. నీ స్టడీస్కి ఏ ఖర్చంతా నేనే చూసుకుంటాను అని హీరోయిన్ నాన్న చెప్తాడు. ఇప్పుడు అదంతా చాలా ఓపికగా విన్న హీరో, మీరు చెప్పినట్లు నేను చేస్తే సుషిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగినప్పుడు వాళ్ళ నాన్న ఒకలా, అది కాదు బాబు, ఇప్పుడే కదా మీరు కాలేజ్ చదువుతున్నారు. ఇంకా కొన్ని రోజులు మీరు కలిసి ఉంటేనే మీరిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలరు. ఆ తరువాత కూడా మీరు స్ట్రాంగ్ గా ఉంటే ఆ తరువాత పెళ్లి గురించి ఆలోచిద్దాం అన్నప్పుడు హీరోకి అర్థమైపోతుంది. అయితే అబ్రాడ్కి పంపించేలా పంపించి మా ఇద్దరి మధ్య ఏదో ఒక గొడవ పెట్టి మా ఇద్దరిని విడగొట్టాలి అన్న మీనింగ్ లో హీరోయిన్ నాన్న చెప్తున్నాడు అని హీరోకి బాగానే అర్థమవుతుంది. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడిన తరువాత అందరూ తినడానికి కూర్చుంటారు. ఇప్పుడు హీరో కూడా తినడానికి కూర్చున్నప్పుడు కరెక్ట్ గా హీరోయిన్ అమ్మ హీరో దగ్గర మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. నువ్వు స్టార్ట్ చేసిన ఆ కంపెనీ దేని గురించి, ఏం విషయం అని అంతా అడగ్గా హీరో కూడా ఓపికగా అన్నింటికి ఆన్సర్ చేస్తుంటాడు. కానీ ఒక స్టేజ్ లో మీకు నేను నచ్చలేదు అని నాకు బాగానే తెలుసు, కానీ మీరిద్దరూ ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు అని నాకు తెలియడం లేదు. నేను సుషిని బాగా చూసుకుంటాను, కానీ మీరు చెప్పినట్లు నేను అబ్రాడ్ కంతా వెళ్ళలేను అన్నప్పుడు ఇంతసేపు కామ్ గా ఉన్న హీరోయిన్ నాన్న కూడా టెన్షన్ అయిపోతాడు. మేము ఇంత చెప్తున్నాం అయినా మొండిగా చెప్పిందే చెప్తున్నావు అని అరిచినప్పుడు ఇప్పుడు హీరో ఏం చెప్తాడు, మీరిద్దరూ నిజంగా నాకు హెల్ప్ చేయాలి అని అనుకుంటే నేను చెప్పేలా చేయండి అని హీరో వాడి ఇష్టానికి ఒక పెద్ద లిస్ట్ చెప్తాడు. యాక్చువల్లీ హీరోయిన్ అమ్మ వచ్చి ఎడ్యుకేషన్ కమిటీ డైరెక్టర్. ఇంకా వాళ్ళ నాన్నకైతే ఈ మెడికల్ ఫీల్డ్ లో తెలియని పర్సన్ అంటూ ఎవరూ లేరు. సో ఇప్పుడు హీరో వాళ్ళ దగ్గర మీ ఇద్దరి ఇన్ఫ్లుయెన్స్ ని యూస్ చేస్తే నా కంపెనీకి ఆటోమేటిక్ గా ఇన్వెస్టర్స్ వచ్చేస్తారు, మా కంపెనీ కూడా వేరే లెవెల్లో రీచ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం ప్రాబ్లం ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, నేను మీ కూతుర్ని బాగా చూసుకుంటాను అన్నట్లు హీరో చెప్తాడు. హీరో చెప్పేదంతా విని హీరోయిన్ కి ఏం చెప్పాలని తెలియడం లేదు. కొన్ని రోజుల ముందు హీరో ఫ్రెండ్ ఆ డాన్సర్ అబ్బాయి వాళ్ళ నాన్న ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పినప్పుడు వద్దు అని చెప్పేశాడు. కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఇలా అంతా మాట్లాడడం చూసి నువ్వేం మాట్లాడుతున్నావు లేవే, కాసేపు సైలెంట్ గా ఉండు అంటుంది. కానీ హీరో మాట్లాడుతూనే ఉన్నాడు. అంతే హీరోయిన్ అమ్మ నాన్న టెన్షన్ అయి ఇప్పుడు సుషిని అర్చడం స్టార్ట్ చేస్తారు. మేము నీ దగ్గర ముందే చెప్పాం కదా, నువ్వే వినలేదు, వాడు నిన్ని బాగా యూస్ చేసుకుంటున్నాడు, మా ఇద్దరి మీద పగ తీర్చుకోవడానికి నిన్ని లవ్ చేసిండాడు అని చెప్పి ఇప్పుడు హీరోని చూసి నువ్వు ఇలా అంతా మాట్లాడిన తరువాత మా కూతుర్ని నిన్ని నమ్మి ఇవ్వము, సో ఈ పెళ్లి జరగదు, నువ్వు వెళ్ళొచ్చు అన్నట్లు అర్చగా హీరో కూడా చాలా సింపుల్ గా నేను ఇంత చెప్పిన తరువాత కూడా మీరు వినలేదు అంటే ఇక మీ ఇష్టం అని వాడి ఇష్టానికి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి అయితే ఏం అర్థం కావడం లేదు, హీరో ఎందుకు ఇలా అంతా మాట్లాడాడు అని. సో వెంటనే ఇప్పుడు హీరోయిన్ కూడా హీరో వెనకాలే వెళ్ళి హీరోని మీట్ అయి నువ్వు ఎందుకు ఇలా అంతా చేసావు, నువ్వు అలా చేసిన దానికి ఏమైనా రీజన్ ఉంటుంది, అదేమని చెప్పు, నేను నిన్ని క్షమిస్తాను అన్నప్పుడు హీరోని చూసారంటే నువ్వేంటి నన్ను క్షమించేది, నేను అంతా తెలిసే అలా అడిగాను అని హీరో మళ్ళీ మళ్ళీ వాడు చేసింది కరెక్ట్ అన్నట్లే మాట్లాడగా హీరోయిన్ టెన్షన్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పలేదు అంటే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను, ఆ తర్వాత నేను తిరిగి రానే రాను అంటుంది. ఇప్పుడు కూడా హీరో వెళ్ళు వెళ్ళు నేనేమనుకోను అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నేరుగా రెండి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ఫీల్ అవ్వగా రెండి వచ్చి నాకెందుకో ఏమో జరిగినట్లు అనిపిస్తుంది, లేవే మీ ఇంటికి రావడానికి ముందు ఏమైనా జరిగిందేమో అని చెప్పగా హీరోయిన్ కి అప్పుడే గుర్తొస్తుంది, అద్దాలమ్మాయి హీరోయిన్ కి కాల్ చేసి చెప్పింటుంది కదా లీవే లీనా దగ్గర మాట్లాడుతున్నాడు అని. ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చి మళ్ళీ హీరో దగ్గరకు వెళ్తుంది, అదేంటో తెలుసుకుందాము అని. అంతేకాకుండా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితేనే కదా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని హీరోయిన్ హీరోని మీట్ అయ్యి నాకు నీ గురించి బాగా తెలుసు, నువ్వు ఇలా అంతా చేసే ఒక పర్సనే కాదు, ఏమైంది ఏం ప్రాబ్లం అని చెప్పు అని హీరోయిన్ హీరో దగ్గర అడుగుతున్నప్పుడు సడన్ గా లీనా అక్కడికి వస్తుంది. అందులోనూ నైట్ టైం. ఈ టైం ఈ లీనా హీరోని చూడటానికి రావడం చూసి హీరోయిన్ కి ఒకలా ఉంది, తినెందుకు ఇక్కడికి వచ్చింది అని హీరో దగ్గర అడగ్గా అంతలో లీనా ఏం నేను ఇక్కడికి రాకూడదా, నేను లీవేని చూడటానికే వచ్చాను అని హీరో చెయ్యి అంతా కూడా పట్టుకుంటుంది. అంతే హీరోయిన్ మనసే విరిగిపోతుంది, ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గానే ఉండడంతో సుషి మనసు విరిగి ఆ ఆఫీస్ వదిలి బయట వెళ్ళిపోతుంది.
అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.